వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ డీటెయిల్స్ చూస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలైంది సామాన్యుడు సీఎం అయినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యాక ఢిల్లీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని తమిళనాడులో సీఎం స్టాలిన్ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అమలు చేస్తున్నారు తర్వాత కర్ణాటక తెలంగాణలోనూ ఫ్రీ బస్ ప్రారంభించారు త్వరలో ఏపీలో కూడా అమలు చేయబోతున్నారు ఇక కర్ణాటక తెలంగాణలో మాత్రం రోడ్డు రవాణా సంస్థలను నష్టాల్లోకి నెడుతున్నాయి అయితే తెలంగాణలో పరిస్థితి కూడా అలాగే ఉంది మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు ఈ మేరకు ప్రభుత్వం ఆర్టీసీకి రీఫండ్ చేయాలి వాహనాల్లో డీజిల్ బస్సుల మరమ్మత్తు స్పేర్ పార్ట్స్ కొనుగోలు కోసం కూడా డబ్బులకు కష్టమవుతోంది ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆదాయం మార్గంపై ఆర్టీసీ దృష్టి పెట్టింది మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ నెలకొంది దీంతో డబ్బు చెల్లించి టికెట్లు కొనేవారు సీటు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్య పరిష్కారానికి యాజమాన్యం త్వరలో 300 సెమీ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది వీటిలో ఎక్స్ప్రెస్ కంటే 5 నుంచి 6% ఎక్కువ డీలక్స్ కంటే 4% తక్కువగా ఛార్జీలు ఉంటాయి ఎక్స్ప్రెస్లలో పోలిస్తే సీట్లు ఎక్కువగా ఉంటాయి తెలంగాణలో ఉచిత ప్రయాణం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే అమలు చేస్తోంది చేసే విధంగా వారికి పూర్తిగా ఒక సౌలభ్యం కల్పించే విధంగా కూడా ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయాన్ని తీసుకుంటే మాత్రం ప్రస్తుతం చాలామంది వరకు మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలే ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తున్నాయి అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మొదటగా ఢిల్లీలో కేజ్రీవాల్ తీసుకొచ్చినటువంటి పరిస్థితే కనపడింది సో మొత్తంగా అంటే ఢిల్లీలో చూస్తే మాత్రం ఢిల్లీలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది చాలా సాఫీగానే సక్రమంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా దీనిని చక్కగా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఆ సందర్భాలు అయితే కనపడుతున్నాయి అయితే ఢిల్లీని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇటు తమిళనాడు రాష్ట్రంలో కూడా స్టాలిన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ కూడా సక్రమంగానే మహిళలంతా కూడా చాలా చక్కగానే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితిగానే కనపడుతుంది కానీ ఈ రెండు రాష్ట్రాల తర్వాత అనంతరం వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి ఉన్నటువంటి నేపథ్యంలో కానీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీలను అయితే మాత్రం పూర్తి స్థాయిలో నష్టాల్లోకి నెట్టేటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి అన్నట్లుగా కూడా ప్రస్తుతం వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కర్ణాటక అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం మహిళలు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటి లక్ష్యంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తే ఆ సౌకర్యాన్ని కల్పిస్తే కానీ మహిళలు చాలా వరకు కొంతమంది వారంతా కూడా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఉల్లిపాయలు తరగటానికి అదేవిధంగా బస్సులలో ప్రయాణిస్తూ కూడా బ్రష్ చేసుకోవడానికి లేదంటే వారు ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ కేవలం అత్యవసరమైనటువంటి పనులకే కాకుండా చిన్న చిన్న సాదాసీదా పనులున్నా కానీ వాటికి కూడా ఈ విధంగా ఈ బస్సులనే వినియోగించుకుంటూ వారంతా కూడా కొంత దుర్వినియోగం చేస్తున్నారు ఆ విధంగా గ్రహించారు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో అంటే కొన్ని రకాలైనటువంటి వీడియోలు కూడా అంటే బస్సులలో ఇటు ఆర్టీసీ డ్రైవర్లతో గొడవపడటం ఆర్టీసీ కండక్టర్లతో గొడవపడటం లేదంటే అక్కడ వారికి సకాలంలో అంటే సరైనటువంటి సీట్లు లేవు అనేటువంటి విధంగా కూడా కొంతమంది ఎవరైతే టికెట్లు కొని ప్రయాణం చేసేవారు ఉంటారో ఆ ప్రయాణికులంతా కూడా వారికి తమకు సీట్లు దొరకట్లేదు అనేటువంటి వారు ఆ వ్యాఖ్యలు ఆ విమర్శలు చేయటం ఎందుకంటే 80% మంది మహిళలే ఆ బస్సుల్లో ఉచిత బస్సును వినియోగించుకుంటూ ప్రయాణించేటువంటి ప్రయాణికులుగా ఉండటం వల్ల ఇటు ఆర్టీసీ నష్టాల బాట పట్టడమే కాకుండా అంటే ప్రతి నెలకి 300 కోట్ల వరకు కూడా ఆదాయం రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 300 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలి అనేటువంటి స్థాయిలో కూడా ఇటు ఆర్టీసీ సంస్థ అయితే ఇటు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇప్పటికే 3300 కోట్లు ఆ ఉచిత బస్సు ప్రయాణానికి బడ్జెట్లో కేటాయించినప్పటికీ కూడా అయితే
మంచి సదుద్దేశంతో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళల కోసం అందుబాటులోకి తీసుకొస్తే కానీ చాలామంది మహిళలు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి దీనికి చెక్ పెట్టకపోతే మరింత ఆర్టీసీ నష్టాల బాట పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అయితే ఇటు కొంతమంది అధికారుల దగ్గర నుంచి లేదంటే బయట చాలామంది దగ్గర నుంచి కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు వినియోగించుకుంటున్నటువంటి తీరుపైన అయితే మాత్రం సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి బస్సులకు సంబంధించినటువంటి మరమ్మతులు చేసేటువంటి అంశంలో కావచ్చు, ఆ ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి నిర్వహణ అంశాల్లో కావచ్చు, లేదంటే ఇంకా వేరే విధమైనటువంటి అంశాల్లో కావచ్చు, వాటన్నిటికీ ఆర్టీసీ నష్టాల బాటలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు కేటాయించిన ఒక నిధిని లేకుంటే అక్కడ కొంత వెచ్చించేటువంటి ఆ ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితి ఆర్టీసీకి లేని పరిస్థితే కనిపిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఒక 300 ఇటు ఆర్టీసీ అంటే కర్ణాటకలో చూస్తే మాత్రం ఈ ఆర్టీసీ ఎండి కూడా ఒక ప్రభుత్వానికి ఒక లేఖ రాయటం జరిగింది. 20% వరకు కూడా ఛార్జీలను పెంచాలి అన్నట్లు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవాలన్నట్లుగా కూడా ఆయన ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా మరలా ఛార్జీలు పెరుగుతాయా అనేటువంటి ఒక భయాందోళనలో అయితే మాత్రం కొంత ఆందోళనలో ఎవరైతే మహిళా ప్రయాణికులు కాకుండా మిగతా ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఒక 300 వరకు కూడా ఇటు మినీ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలి. వీటిని పూర్తిగా కూడా ఉచిత బస్సులకి మహిళల ప్రయాణ సౌకర్యార్థం వాటిని వినియోగించాలి అనేటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఇటు ఆర్టీసీ కూడా టీజీఆర్టీసీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆ విధంగా కూడా ఒక ప్రతిపాదనలు కూడా కొన్ని సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ 300 బస్సులు ఇటు మహిళలకు ఉచిత ప్రయాణానికి వినియోగంలోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం ఎవరైతే సాధారణ ప్రయాణికులు ఉన్నారో అంటే ఛార్జీలు తీసుకొని టికెట్ కొని ప్రయాణించేటువంటి వారు ఎవరైతే ఆ ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులందరికీ కూడా కొంత వెసులుబాటు తగ్గుతుంది. వాళ్ళకి కూడా కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం లేకుండా ఉంటుంది అనేటువంటిది అయితే కొంత అంటే వీటన్నిటి ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా కొంత వినిపిస్తున్నట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఇది మాత్రం పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకేమో కానీ వారు చేసేటువంటి రగడ అంతా ఇంత కాదు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది బ్రష్ చేసుకొని ప్రయాణిస్తున్నారు, కొంతమంది వెల్లుల్లి పొట్టులను తీసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు, కొంతమంది కూరగాయలను తరుగుతూ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొంతమంది నిజంగా ఈ వేలకు వేలు జీతాలు తెచ్చుకుంటున్నటువంటి అధికారిణులు కూడా ఎవరైతే ఉన్నారో అంటే ఇటీవలే పదోన్నత పొందిన వాళ్ళు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారిణులు కూడా కావచ్చు, ఆ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు కూడా అంటే ఈ విధంగానే ఉచిత బస్సు ప్రయాణం కోసం వారంతా వేచి ఉండి కిక్కిరిసే విధంగా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాలలో వినియోగించుకోవడం పట్ల మాత్రం చాలా అభ్యంతరాలు అయితే మాత్రం చాలామంది ఇటు తెలంగాణ సమాజం నుంచి చాలా విమర్శలు తెలంగాణ ప్రజానీకం అయితే వీటిపైన కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఏదైనా కానీ ఒక పథకం అనేటువంటిది కేవలం పేదవారు ఎవరైతే ఉంటారో లేదా నిరుపేదలు ఎవరైతే ఉంటారో లేకుంటే ఆ ఛార్జీలు కూడా కొనలేనటువంటి పరిస్థితుల్లో ఆ నిస్సహాయ స్థితిలో ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేటువంటిది మహిళల కోసం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ దుర్వినియోగం చేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఖచ్చితంగా అది సాధారణ ప్రయాణికులపైన చాలా తీవ్ర ప్రభావం పడుతుంది, దీనివల్ల ఆర్టీసీ నష్టాల బాట పడుతుంది అనేటువంటి స్థాయిలో కూడా కొంత ఇటు అధికారుల నుంచి కావచ్చు లేదా కొంతమంది ఇటు ప్రజల నుంచి కావచ్చు, కొంతమంది విశ్లేషకుల నుంచి కావచ్చు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో మొత్తంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేటువంటి అంశానికి ఒక పూర్తి స్థాయిలో మాత్రం ఒక పరిష్కార మార్గం చూపించే విధంగా కూడా ఒక 300 మినీ డీలక్స్ బస్సులను అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది అన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా సాధారణ ప్రయాణికుల కష్టాలు తీరినట్లుగానే అవుతాయి అనేటువంటి వ్యాఖ్యలే ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తున్నట్లుగా మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.